గుంటూరు జిల్లా తెనాలిలో ఫారెస్ట్ అధికారి చేతిలో మోసపోయిన శిరీషను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ నన్నప్రేని రాజకుమారి పరామర్శించారు. నెల్లూరులో పనిచేస్తున్న ఫారెస్ట్ అధికారి హరికుమార్ శిరీషను మోసం చేశాడని ఆమె ఆరోపించారు. ఈ సందర్భంగా శిరీషపై హరికుమార్ బంధువులు ఆయన దాడి చేశారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. తెనాలికి చెందిన శిరీష్ అనే అమ్మాయి జరిగినటువంటి విషయాన్ని ఇక్కడికి వచ్చి చూడటం జరిగింది. ఈ అమ్మాయి పొరపాట్లు కూడా చాలా ఉన్నాయి. చిన్నపిల్ల కాదు, మైనర్ పిల్ల కాదు, మేజర్ అమ్మాయి ఉండి పేపర్లో యాడ్ చూసి లేకపోతే సెల్ ఫోన్లో పరిచయాలు అయ్యి ఇలా చాలామంది అమ్మాయిలు మోసపోతున్నారు. నా దగ్గరకు వచ్చే కేసులు కూడా ఎక్కువగానే అవుతున్నాయి. ఏది ఏమైనా ఆ అమ్మాయి చెప్పిన దాన్ని బట్టి ఆ అమ్మాయి డైరీలో రాసుకుంది, తర్వాత పేపర్ యాడ్ ఉంది, తర్వాత ఫొటోస్ ఉన్నాయి కాబట్టి ఆ అమ్మాయి చెప్పింది నేను నమ్ముతున్నాను. ముందుగానే అతనితోటి వెళ్ళడం కానీ, ముందుగానే అతను అడిగిన డబ్బు అప్పు తీసుకొచ్చి ఇవ్వడం కానీ, కొన్ని నెలల పాటు అతను ఈ అమ్మాయిని చీట్ చేస్తూ ఉంటే మోసపోవటం కానీ ఇది అమ్మాయి తెలివి తక్కువతనం. ఏదేమైనా అవతల వాడు చేసినటువంటి మోసం మాత్రం పేపర్లో యాడ్ ఇచ్చి పెళ్లి చేసుకుంటానని చెప్పి చేసుకోకుండా తిరగడమే కాకుండా ఈ అమ్మాయి దగ్గర డబ్బు తీసుకోవడం అంటే వరకట్న వేధింపు, రెండోది ముందు చీట్ చేయడం, మూడోది వచ్చేసి పెళ్లి చేసుకుంటానని చేసుకోకుండా మోసం చేయడం, నాలుగోది వచ్చేసి ఇప్పుడు హత్యా ప్రయత్నం చేయడం, ఇప్పుడు కనిపించకుండా మళ్ళీ వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా కేసులు అవుతాయి. అందుకని ఆ సెక్షన్స్ అన్నీ కూడా పెట్టేసి అతనికి నిర్భయ చట్టం కింద కేసు బుక్ చేయమని చెప్తున్నాను. అతని కోసం వెంటనే నెల్లూరు వాళ్ళతో నేను కూడా మాట్లాడతాను. అతని వివరాలు అన్నీ సేకరించి వెంటనే అతని పేరేంటి, ఎక్కడ ఉంటాడు, నెల్లూరులో ఆత్మకూరులో జాబ్ చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడో చూసి వెంటనే అరెస్ట్ చేయమని అరెస్ట్ చేస్తాం. ముందు పోలీస్ డిపార్ట్మెంట్ కదా చెప్పి అరెస్ట్ చేయమని చెప్పాలి, తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఉద్యోగం నుంచి కూడా సస్పెండ్ చేస్తామంట. ఈ భయం లేకపోతే ఇట్లాగే అమ్మాయిలు ఏదిస్తూ ఉంటారు, అమ్మాయిలు మోసం చేస్తూ ఉంటారు. తప్పనిసరిగా చర్య తీసుకుంటామంట. పేరు శిరీష, మా ఇల్లు నెహ్రూ రోడ్లో. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసే అతను లాస్ట్ ఇయర్ 2017లో పేపర్ యాడిచ్చాడు పెళ్లి సంబంధం కోసం. కాంటాక్ట్ చేసి నాకు డబ్బులు లేకుండానే చేసుకుంటానని చెప్పి 2 months తర్వాత ఒక 5 lakhs తీసుకున్నాడు నా దగ్గర. తర్వాత అన్ని రకాలుగా నన్ను తిప్పేసి ఇప్పుడు గత ఏప్రిల్ నుంచి నాకు కాంటాక్ట్ లేకుండా జాతకాలు గల లేదనే ఉద్దేశంతో నన్ను అవాయిడ్ చేస్తూ వచ్చారు. నేను ఉండగానే ఇంకొక అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. నా దగ్గర డబ్బులు ఇవ్వకుండా వేరే అమ్మాయిని ఎంగేజ్మెంట్ ఎలా చేసుకున్నారు. కట్నం కింద అమ్మాయికి భరణం ఇవ్వాలని చెప్పని అడిగినప్పుడు నేను 5 lakhs కన్నా నేను ఇవ్వలేను, అది కూడా అప్పు చేసి ఇస్తున్నానని చెప్పి ఇచ్చాను. ఇప్పుడు నేను వాటికి ఫైనాన్స్ రూపంలో నేను వడ్డీ కట్టలేకపోతున్నాను. అతను మాత్రం వేరే అమ్మాయిని ఎంగేజ్మెంట్ చేసుకొని దర్జాగా తిరుగుతూ ఉన్నాడు. నాకు ఎలా అయినా న్యాయం చేయండి, నా డబ్బులు నాకు వచ్చేలాగా ఇప్పించండి. అతను ఇలా చేసినందుకు దాని మీద మీరైనా యాక్షన్ తీసుకోండి 307 ప్రకారం. నాది కూడా లేట్ మ్యారేజ్ సార్, 37 years. అందుకనే లేట్ మ్యారేజ్ అయినా కానీ సెకండ్ మ్యారేజ్కి ఒప్పుకొని నేను డబ్బులు ఇచ్చాను, మళ్ళీ రిటర్న్ ఇస్తానంటేనే ఇచ్చాను. ఇప్పుడు నా దగ్గర తీసుకున్న అమౌంట్ నాకు కట్టాలి. 2 నా మీద హత్యా ప్రయత్నం చేసినందుకు అతని మీద కేసు పెట్టాలి, 307 కేసు. నాకు న్యాయం కావాలి, నాకు న్యాయం జరగాలి. మన్నేపల్లి హరికుమార్ సార్, నెల్లూరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో డిఆర్ఓగా చేస్తున్నాడు, ఆత్మకూరు.